దేవునికి స్తోత్రం. చక్కని వాక్య తలంపులను దేవుడు తన దాసుని ద్వారా మన ముందుకు తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్య తలంపులను అందించిన దేవుని దాసుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. ఆఖరిగా ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తదనంతరం ఈ కార్యక్రమం ముగించబడుతుంది. అనుకుని గూర్చి చక్కని మాటలు దేవుని దాసుని ద్వారా మనం విన్నాం. ఆయన అవన్నీ ఎంతవరకు ఉన్నాయంటే, కొనిపోబడి వరకు సాక్ష్యాన్నిగా పడుకున్నాడు, ఇష్టడుగా బతికాడు. ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన భార్య ఏడుస్తుంది. ఆ పెద్ద ఆమె ఆంటీ గారు ఏడుస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి, ఏడవద్దా ఆంటీ, అంకుల్ దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా అన్నాను. అంటే ఆమె అన్న మాట, నాకు కూడా తెలుసు మోషే దేవుని దగ్గరికి వెళ్ళింది, కానీ ఆయన ఓడిపోయాడు అనింది. ఆయన ఓడిపోయి ఈ లోకయాత్ర ముగించాడు అని ఆ రోజు ఆ పెద్ద ఆమె అక్కడ అన్నప్పుడు వేదన అనిపించింది. అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు ఫిలిప్ అంకులను బట్టి అందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా అనేక సంగతులు రేపు కూడా వింటాం. అంకులు ఓడిపోలేదు, గెలిచిపోయాడు. తన జీవితంలో ఎన్ని ఎదురైనా వాటిని తట్టుకున్నాడు, ఎదుర్కొన్నాడు. తన హృదయంలో ఇంతవరకు విక్టర్ గారు అన్నట్టుగా రకరకాల వేదనలు పొందాడు, అది ఖాయమే. కానీ అయితే తాను నెమ్మదిగా ఈ లోకయాత్ర ముగించాడు గనుక దేవుని స్తుతించడం ఎంతైనా దీవెనకరం. ఆయనకిష్టుడు, చక్కని మాటలు విన్న సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇవన్నీ కొంతమందికి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఉండవు. అయితే హనోకుకు కొనిపోబడి వరకు కూడా అవి కలిగి ఉండడం గొప్ప సంగతి. ఆరంభంలో ఉంటాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. మంచి సాక్షి ఇంతకుముందు, కానీ ఇప్పుడు కాదు అన్నట్టు కొందరి జీవితాలు ఉంటాయి. కానీ హనోకు దేవుడు కొనిపోయేంత వరకు కూడా అన్నిటినీ కాపాడుకున్నాడు. అట్టి ధన్యకరమైన జీవితం ఫిలిప్ అంకుల్ గారు కూడా కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. చివరిగా ప్రార్థన. అందరూ తల వంచినట్లయితే బెంగళూరు నుండి వచ్చిన సహోదరుడు బాల, బెంగళూరు గాస్పల్ హాల్, ఆ సహోదరుడు ప్రార్థన చేస్తారు. దయచేసి త్వరగా ముందుకొచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయండి. కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్లీజ్ కమ్, త్వరగా రండి. అందరు తల వంచండి, ప్రార్థనలో ఏకీభవించు. బెంగళూరు గాస్పల్ హాల్ సోదరుడు బాల. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతులైన మా తండ్రి, సర్వ సృష్టికి ఆది సంభూతులైన మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన నామమును బట్టి ఈ సాయంకాలం వేళలో మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజానికి ఒకప్పుడు దూరస్తులు మీ పాపాత్ములైన మమ్మల్ని మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చినట్టు గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ దాసులైనటువంటి వారు ఫిలిప్ అంకుల్ గారిని బట్టి మీకు స్తోత్రములు. తన యాత్రా జీవితమును ముగుసుకొని నాయన మీ సన్నిధానికి వచ్చినగా మీరు మహిమ పొందుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందు నిమిత్తం ప్రియ ప్రభా, మరి నాయన అనేక మంది సాక్ష్యాల ద్వారాగా మీ నామమును మహింపరచినందుకే స్తోత్రాలు. వాక్యము ద్వారా అనొక జీవితంలో నుండి ప్రియ ప్రభా మీరు అందించిన గొప్ప లేఖ సత్యాలను బట్టి ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రియ ప్రభా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. రేపు జరగనైన భూస్థాపనలో మీరేవండి, మీరు మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతటితో కూట ముగించబడింది. సెలవు తీసుకుందాం. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వెనక వైపు భోజనాలు వడ్డిస్తారు. దయచేసి తప్పక అందరూ భోంచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని వినండి. రేపు ఉదయకాలం భూస్థాపన కార్యక్రమం, అదే సమయంలో ప్రభుని స్తుతించే కార్యక్రమం
రెండు ఒకేసారి జరుగుతాయి. ఇక్కడ కార్యక్రమం 10 o'clock ప్రారంభమవుతుంది. ఎగ్జాక్ట్లీ 10 గంటల నుండి దరిదాపు 1 గంట లోపు కార్యక్రమం ముగించబడి అందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత భోంచేసిన తర్వాత మనము భూస్థాపన కార్యక్రమానికి బయలుదేరుతాం. దయచేసి గమనించండి, ఇది కొంతమందికి ఆశ్చర్యంగానే ఉండవచ్చు. అదేంటి భూస్థాపన చేయకముందే భోజనం చేయాలా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మీరు అనుకున్న ఇది మాత్రం ఖాయమైన సంగతి, ఇలాగ ఫిక్స్ చేయబడింది. ఇందులో మనకి ఆచారాలు లేవు. స్నానం చేసి తినాలి కదా, ఇంకా భూస్థాపన పోయి వచ్చిన తర్వాత కదా అని అటువంటివి ఏవీ లేవు. తర్వాత ఏ కార్యక్రమం లేదు, జ్ఞాపకార్థ కూడికలు లేదు, 10 దినాలు లేదు, 12 దినాలు లేదు, దినాలు లేదు, ఒకే దినం భూస్థాపన స్తుతి కూటం రెండు ఒకేసారి జరుగుతాయి. గనుక దయచేసి అందరూ సహకరించండి. అందరూ గమనించండి, మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 10 నుండి 1 గంట లోపు కార్యక్రమం అంతా ముగించబడుతుంది. ఇంకా అనేక మంది దేవుని దాసులు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు, అంకుల్ గారితో అనుభవాలు తెలియచేస్తారు, చక్కని పాటలు కూడా మనం వింటాం. ఆ తర్వాత భోజనాలు ఇక్కడే ముగించుకొని అందరం కూడా ప్రొఫెషన్గా బయలుదేరి ఇక్కడ నుంచి భూస్థాపన స్థలానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇంతటితో కూడా ముగించబడింది. సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ వెనక ఏర్పాటు చేసిన భోజనాల్లో పాలు పొందాలని మనవి చేస్తున్నాను.